ఈరోజు ఈరోజు మనము చదవబోతున్న వాక్యము యెరూషలేము దేవాలయము మరలా తిరిగి కట్టబడుతుందా? యెరూషలేము దేవాలయము మరలా తిరిగి కట్టబడుతుందా? ఇది ఆ, మనము చదవబోతున్న వాక్యం. దీని మీద చాలా అపోహలు ఉన్నాయి. చాలా మంది చాలా చాలా ఉద్దేశాలు చెప్తున్నారు. కానీ బైబిల్ ప్రకారము అది వాస్తవమేనా? ఈ యెరూషలేము దేవాలయము మరలా కట్టబడుతుందా అనేది ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న. ప్రపంచంలో అందరూ దీన్ని తెలుసుకోవాలని కోరేటువంటి ప్రశ్న కూడా. అయితే ఈరోజు మనము దానిని పరిష్కారంగా తెలుసుకుంటాం. యెరూషలేము దేవాలయము మరలా కట్టబడుతుందా? దీని మీద చాలా చాలా అధ్యాయం, చాలా సంవత్సరాలు పరిశీలన చేశాను. యెరూషలేములో దేవాలయము మరలా కట్టబడుతుందా? నేను ఈ పాఠం చెప్పకముందు మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను. ఒకవేళ యెరూషలేములో దేవాలయం కడితే వాళ్ళు ఏ రోజు ఆరాధన చేస్తారు? ఒకవేళ యెరూషలేములో దేవాలయం కడితే వాళ్ళు ఏ రోజు ఆరాధన చేస్తారు? శనివారం ఆరాధన చేస్తారండి. సో ఎస్తేర్ గారు అంటున్నారు శనివారం ఆరాధన చేస్తున్నారు అంటున్నారు. మరి అంగీకరిస్తారా? ఒకవేళ యెరూషలేములో దేవాలయం కడితే వాళ్ళు శనివారం ఆరాధన చేస్తారు. మరి చాలా ఎక్కువ మంది ఆదివారం ఆరాధన చేస్తున్నారు. వాళ్ళ సంగతి ఏంటి? ఇది ఒక ప్రశ్న మీ అందరికీ. యెరూషలేములో దేవాలయం కడతారని ఎక్కువ భాగము ఆదివారము ఆరాధన చేసే గొప్ప బోధకులు బోధిస్తున్నారు. కడితే మాత్రం సార్ ఒక నిమిషం. కడితే మాత్రం ఆదివారమే చేస్తారు సార్. కొడితే మాత్రం ఆదివారం చేస్తారా? కట్టేది ఎవరు? ఆదివారం సంఘం వాళ్ళు కాదు కదా కట్టేది. యూదులు కడతారు. యూదులు ఆదివారం ఆరాధన చేయరు కదా. ఓకే సార్. సో మీ అందరికీ మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యెరూషలేములో ఒకవేళ దేవాలయం కట్టడం అనేది జరిగితే ఆ దేవాలయంలో ఆదివారం కాదు శనివారమే ఆరాధన జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం శనివారం ఆరాధన చేయడం రైట్ అన్నమాట కదా. బైబిల్ ప్రకారం విశ్రాంతి దినము శనివారం కానీ ఆదివారం కాదు. ఒకవేళ యెరూషలేములో దేవాలయము కట్టితే వాళ్ళు మాత్రం శనివారమే ఆరాధన చేస్తారు. ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద భక్తులు టీవీలో మాట్లాడుతున్నారు, బోధిస్తున్నారు వాళ్ళు యెరూషలేములో దేవాలయం కడతారు అని. కానీ వాళ్ళు ఒక విషయం తెలుసుకోవాలి, యెరూషలేములో దేవాలయం కనుక కడితే వాళ్ళు విశ్రాంతి దినం శనివారం ఆరాధన చేస్తారు. అప్పుడు మరి వీళ్ళు ఎలా ఒప్పుకుంటారు దాన్ని? మీరు ఆలోచించండి. సో ఇదొక ప్రశ్న, ఇదొక ఆలోచన. యెరూషలేములో దేవాలయం కట్టక ముందు, కట్టిన తర్వాత, ఆ తర్వాత జరిగిన సంభవాలు వాక్యంలో నుండి మనము నేర్చుకున్నాం. ఇందులో మొట్టమొదట 4 వాక్యాలు ఈ సభలో ఉన్న వారు చదువుతారు. మనం 17-18 వాక్యాలు చదువుతాం. అందులో మొట్టమొదటి 4 వాక్యాలు 2వ దినవృత్తాంతములు 2:6-6 అదొక వాక్యం. ఎజ్రా యెహెజ్కేలు 5:5 అది 2వ వాక్యం. ఇర్మియా 3:17 అది 3వ వాక్యం. తర్వాత యెహెజ్కేలు 48:35 4వ వాక్యం. ఈ వాక్యాలు తప్ప తక్కిన వాక్యాలు జూమ్ లో ఉన్నవారు చదువుతారు. ఒకవేళ జూమ్ లో ఉన్నవారు చదవటానికి ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే మీరు రెడీగా ఉండండి ఇక్కడ కూర్చున్నవారు. కానీ ఈ వాక్యాలు మాత్రం రాసుకోండి. నేను వాక్యం బోధించక ముందే మీకు ఒక విషయం క్లియర్గా చెప్తాను. యెరూషలేములో దేవాలయం ఎన్నటికీ కట్టబడదు. ఇది ముందే యెరూషలేములో దేవాలయము ఎన్నటికీ కట్టబడదు. అది నేను చెప్తున్నాను మీకు ఇప్పుడు. యెరూషలేములో దేవాలయం ఎన్నటికీ కట్టబడదు అనేది వాక్యాధారంతో బోధిస్తాను.
యెరూషలేంలో ఎవరైనా మీ దగ్గరికి వచ్చి యెరూషలేంలో దేవాలయం కడతారు, మాకు కానుకిస్తారంటే మీరు ఇస్తారు తొందరగా, కానీ అవసరం లేదని చెప్తున్నాను. యెరూషలేంలో చాలా మంది చాలా విలువైన రాళ్ళు, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, బంగారము, వెండి, ఈ ప్రపంచంలో విలువైనవి చాలా ఇచ్చేశారు. కొంతమంది దగ్గర ఉన్నాయి అవి, యెరూషలేంలో దేవాలయం కడితే ఇద్దామని, కానీ అవి ఎవరు ఇంకా కట్టట్లేదు, తీసుకోవట్లేదు. బట్ యెరూషలేంలో దేవాలయం కట్టడం మరలా జరిగే పని కాదు. ఓకే, ఈ మాటలతోటి మనము పాఠం చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయం 6వ వాక్యం. మనకు 4 వాక్యాలు ఉన్నాయి, 4 వాక్యాల్లో మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క వాక్యం చదవండి. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయం 6వ వాక్యం. నా నామం ఉండుటకై యెరూషలేమును కోరుకుంటుని, నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా ఉండుటకై దావీదును. ఓకే, యేసుక్రీస్తు దేవుని యొక్క పేరు ఉండటానికి ఏ ఊరిని కోరుకున్నాడంట దేవుడు? యెరూషలేమును కోరుకున్నాడంట. అంటే యెరూషలేములో దేవాలయం కట్టబడాలి, అక్కడ ఆయన ఆరాధన జరగాలి అనేది ఆయన ఉద్దేశం. ఓకే, ఎందుకని దేవుడు యెరూషలేమును కోరుకున్నాడు? మీకు చాలా చక్కటి పాయింట్లు చెప్తాను. యెరూషలేమును దేవుడు ఎందుకు కోరుకున్నాడు? యెహెజ్కేలు 5వ అధ్యాయము 5వ వాక్యం. యెహెజ్కేలుని యెరూషలేముని దేవుడు ఎందుకు కోరుకున్నాడు? మరియు ప్రభు అయిన యెహోవా ఇలాగ సెలవిచ్చాను, ఇది యెరూషలేమే కదా, అన్యజనుల మధ్య నేను దానిని ఉంచితిని. ఎక్కడుందంటే ఇది అన్యజనుల మధ్య. ఇక్కడ అన్యజనుల మధ్య అనే మాట ఉపయోగించాడు, కానీ ప్రపంచానికి కేంద్రంలో ఉంది యెరూషలేం. ప్రపంచానికి కేంద్రం, ముఖ్య కేంద్రం. యెరూషలేము ముఖ్య కేంద్రం అని మనం అనుకుంటాం. ఇంకా దీనిలో చాలా వివరాలు ఉన్నాయి, కానీ ఈ పాఠంలో చెప్పలేనాయి. యెరూషలేము ముఖ్య కేంద్రం. అక్కడి నుంచి ప్రపంచానికి అంతటికీ సువార్త ప్రకటించాలనేది దేవుని ఉద్దేశం. అందుకని దాన్ని కేంద్రంలో పెట్టాడు ఈ యెరూషలేము. ఓకే, ఇది అన్యజనుల మధ్య ఉందని అంటే చుట్టూ అన్యజనులు. అప్పుడేనా ఇప్పుడునా? ఇప్పుడు కూడా అంతే. అప్పటి నుంచి ఇప్పుడు చుట్టూ యెరూషలేం చుట్టూ అన్ని యెహోవాను ఆరాధించిన దేశాలే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే 22 దేశాలు ఉన్నాయి. 22 దేశాలు ఒకే భాష మాట్లాడతాయి. కాబట్టి యెరూషలేం చుట్టూ వాళ్ళు హిబ్రూ భాష మాట్లాడరు, 22 భాషలు మాట్లాడేవారు 22 దేశాల్లోనూ. కానీ వాళ్ళు దేవుని ప్రజలు కాదు. అన్యజనుల మధ్య నేను యెరూషలేం నుంచేనని చెప్పాడు. ఓకే, ఇంకొక వాక్యం చదువుదాం యెరూషలేం గురించి. ఇర్మియా 3వ అధ్యాయము 17వ వాక్యం. ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనమని యెరూషలేమునకు చాలు. యెరూషలేంకి ఏంటంటే యెహోవా యొక్క సింహాసనం. యెహోవా యొక్క సింహాసనం యెరూషలేం. యెహోవాకు సింహాసనంగా యెరూషలేం ఉంటుంది అని దేవుడు ఇర్మియా చెప్తున్నాడు. ఓకే, 3 వాక్యాలు చదివాము. 4వ వాక్యం చదువుదాం. యెహెజ్కేలు 48:35. యెహెజ్కేలు 48:35. 48:35 చదవండి. ఆఖరి లైన్ చదువు. ఆఖరి లైన్ చదువు. యెహోవాయుండు స్థలమని నాట నుండి ఆ పట్టణము పేరు. యెరూషలేం పేరేంటంట? యెహోవా ఉండేటువంటి స్థలము, యెహోవా సింహాసనం ఉండేటువంటి స్థలము. ఇది ప్రపంచానికి కేంద్రము. దేవుని యొక్క నామము యెరూషలేంలో ఉండటానికి దేవుడు దీనిని ఏర్పాటు చేసుకున్నాడు. ఓకే, ఇక్కడ నుండి జూమ్లో ఉన్న వాళ్ళు చదవండి. 5వ వాక్యం చదువుదాము. కీర్తన గ్రంథము 48వ అధ్యాయము 2వ వాక్యం. కీర్తన గ్రంథము 48వ అధ్యాయము 2వ వాక్యం. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము, ఉత్తర దిక్కున ఉన్న
మహారాజు పట్టణమైన మహారాజు పట్టణమైన సియోను పర్వతము సియోను పర్వతం. అంటే ఉత్తర దిక్కునున్న సియోను పర్వతము మహారాజు పట్టణం అన్నాడు. మీకు అందరికి ఎందుకు ఈ సియోన్ అనే మాట ఇక్కడ ఉపయోగించాడంటే, ఈ సియోను పర్వతం మీదే యెరూషలేం దేవాలయం కట్టబడి, ఉత్తర దిక్కున ఉన్న మహారాజు పట్టణమైన సియోను పర్వతం, అది దేవుని నివాస స్థలం యెరూషలేం. తర్వాత 132వ కీర్తన 13వ వాక్యం. 132వ కీర్తన 13వ వాక్యం. యెహోవా సియోనును యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. కోరుకొని ఉన్నాడు. ఇక్కడ సియోను ఎక్కడుంది? యెరూషలేంలో. సియోను పర్వతం యెరూషలేంలో. కాబట్టి యెహోవా సియోనును కోరుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఓకే. కాబట్టి సాధారణంగా ఈ ఈ ఈ దేవుడు కోరుకున్న ఈ భూమి, దేవుని మందిరం కట్టబడిన ఈ స్థలము, దేవుని సింహాసనము, దేవుని పేరు ఉన్న ఈ ప్రదేశాన్ని దీన్ని ఎవ్వరూ నాశనం చేయలేరు కదా. వాస్తవమే, ఎవరూ నాశనం చేయలేరు దాన్ని. అయితే దేవుడు ఆయన చెప్తాడు తర్వాత మాటల్లో. ఒకటే. ఇప్పుడు ఈ మాటలను బట్టి మనము ఏం గ్రహిస్తామంటే, ఈ పట్టణము దేవుడు ప్రత్యేకంగా తన కోసం పెట్టుకున్నాడు. ఆయన నివాసంగాను, ఆయన మందిరం కొరకు, ఆయనకు ఆరాధన జరగటానికి, ఆయన పరిశుద్ధ పర్వతంగాను దీన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి యెరూషలేము అనేది దేవుని పట్టణము, దేవుడు నివాసం ఉండే స్థలం. కాబట్టి దాన్ని ఎవ్వరూ నాశనము చెయ్యలేరు. ఓకే, అది వాళ్ళ ఉద్దేశం. కానీ దేవుడు ఒక షరతు పెట్టాడండి. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 17వ వాక్యం నుండి 20వ వాక్యం వరకు ఒక్కొక్క వాక్యం వరుసగా చదువుదాం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 17 నుంచి 20 వరకు. నీ తండ్రి దావీదు నడిచినట్లుగా నీవును జూమ్ లో వాళ్ళు చదువుతున్నారు, మీరు ఒక్క నిమిషం ఆగండి. ఓకే, చదవండి. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా. ఓకే, మీరు కొంచెం వాల్యూమ్ పెంచడానికి వీలు ఉంటుందని చూడండి మీ సెల్ ఫోన్ లో గాని. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవును నాకు అనుకూల వర్తనుడవై నడచి నేను నీకు ఆజ్ఞాపించిన దాని అంతటి ప్రకారము చేసి నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించిన ఎడల ఇశ్రాయేలీయులను ఏలుటకు స్వసంతతి వాడు ఒకడు నీకుండకపోడని నేను నీ తండ్రి అయిన దావీదుతో చేసిన నిబంధనను బట్టి స్థిరపరచుదును. ఇక్కడ ఒక కండిషన్ చెప్పాడండి. ఆయన చెప్పిన కండిషన్ ఏంటంటే, దావీదు అనుసరించినట్లు నీవు నాకు అనుకూల వర్తనుడవై నేను నీకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము చేసి నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నా ఎడల, కండిషన్ అంటే నేను చెప్పినట్లుగా నా వాక్య ప్రకారం మీరు జీవిస్తే ఇది జరుగుతుంది. అలా కాకపోతే, మీరు అలా ఉండకపోతే యెరూషలేము ఉండదు, యెరూషలేములో దేవాలయము ఉండదు. తర్వాత వాక్యాలు చూద్దాం. 19వ వాక్యం చదవండి అదే అధ్యాయంలో. అయితే మీరు త్రోవ తప్పి నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడిచి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజ నమస్కారములు చేసిన ఎడల నేను మీకు ఇచ్చిన నా దేశములో నుండి
మిమ్మును పెళ్లగించి మిమ్మల్ని పెళ్లగించి నా నామమునకు నా నామమునకు నేను నేను పరిశుద్ధపరిచిన పరిశుద్ధపరిచిన ఈ ఈ మందిరమును మందిరమును నా సన్నిధి నా నుండి సన్నిధి నుండి తీసివేసి తీసివేసి సమస్త జనములలో చాలండి. ఏం చేస్తానని చెప్పాడు? ఈ మందిరాన్ని తీసివేసి తీసేస్తానని చెప్పాడు. కండిషన్ అర్థమైంది కదా? ముందు నేను చెప్పినట్లుగా మీరు నడుచుకుంటే ఈ మందిరం ఉంటుంది. నేను చెప్పినట్లుగా మీరు నడుచుకోకుండా ఉన్నట్లయితే ఈ మందిరము ఉండదు. మీరేమనుకుంటున్నారు? ఆ తర్వాత ఇశ్రాయేలీలు వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరొచ్చి కానాన్ దేశంలో వాళ్ళు ప్రవేశించారు 1405లో, క్రీస్తు పుట్టక పూర్వం. వాళ్ళకి దేవుడు 800 సంవత్సరాలు ఇచ్చాడు టైం. ఈ 800 సంవత్సరాల్లో జరిగిన కొన్ని గొప్ప సంభవాలు ఏంటంటే, వాళ్ళకి దేవుడు మొట్టమొదటిలోనే 10 ఆజ్ఞలు ఇచ్చాడు. తర్వాత 10 ఆజ్ఞల్లో ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏది? ప్రస్తుతము ప్రాముఖ్యమైన ఆజ్ఞ అంటాను. ఎందుకు ప్రాముఖ్యమైన ఆజ్ఞ? విశ్రాంతి దినం. 7వ దినము ఆరాధన. ఇది ప్రాముఖ్యమైన దినం. ఇది ఆ విధంగా వాళ్ళకి విశ్రాంతి దినం ఇచ్చాడు. మొట్టమొదట్లో దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న సంఘానికి ఇచ్చింది ఆదివారం ఆరాధన కాదు, ఆయన ఇచ్చింది శనివారం విశ్రాంతి దినం ఆరాధన. అయితే తర్వాత వాళ్ళని రాజ్యంగా స్థిరపరిచిన తర్వాత వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన గ్రంథము. ధర్మశాస్త్రంలో ఆయన 39 పుస్తకాలు ఉన్నాయి, ప్రవక్తలందరూ రాశారు. అది వాళ్ళకి ఇచ్చాడు. ఆ తర్వాత సొలొమోను వచ్చినప్పుడు అప్పటి వరకు వాళ్ళకి తాత్కాలికమైన మందిరం ఉండేది. కానీ అప్పుడు సొలొమోను వచ్చిన తర్వాత వాళ్ళకి శాశ్వతంగా ఉండేటువంటి మందిరము అని కట్టారు. సొలొమోను కట్టించిన ఈ మందిరం గురించి ప్రపంచంలో ఉన్న మహా గొప్ప వ్యక్తులు ఏమంటారంటే, ప్రపంచంలో ఉన్న భవనాలన్నిటిలోకి సొలొమోను నిర్మించిన దేవాలయము చాలా చాలా సౌందర్యమైన దేవాలయం. అలాంటి దేవాలయాన్ని ఆయన కట్టించాడు. అయితే ఒక షరతు పెట్టాడు. ఆయన పెట్టిన షరతు ఏంటంటే, నేను చెప్పినట్లుగా నువ్వు జీవించినట్లయితే ఈ మందిరము ఎల్లకాలము ఉంటుంది. నేను నివాసంగా ఏర్పాటు చేసుకున్న యెరూషలేము శాశ్వతంగా ఉంటుంది. ఆ తర్వాత జరిగిన సంభవాలు చదువుదాం. 2వ రాజులు 24వ అధ్యాయము 4వ వాక్యం. 2వ రాజులు 24వ అధ్యాయము 4వ వాక్యం. అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయాను. చూడండి, క్షమించడానికి మనసు లేదండి దేవుడికి. ఎందుకని? నిరపరాధుల రక్తం. నిరపరాధులని వాళ్ళు హింసించారు. ఈ నిరపరాధులను హింసించడం అనేది తరచుగా జరిగే పనే. ఇది అప్పటి నుంచే కాదు, అప్పుడే కాదు. నిరపరాధులు నిందింపబడటం, నిరపరాధులు హింసింపబడటం ఈ దేవుని సంఘంలో ఉన్నది. కాబట్టి ఈ రాజులు ఏం చేశారంట? నిరపరాధులను హింసించారు, ప్రవక్తలను హింసించారు, దేవుని వాక్య ప్రకారం జీవించలేదు, దేవునికి విరుద్ధంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. వాళ్ళు అర్పించిన బలులు, అర్పణలు వాటన్నిటిని పరిశీలన చేస్తే దేవునికి అంగీకారం కాని పనులన్నీ చేశారు. అందుకని దేవుడు ఇశ్రాయేలీల గురించి ఏం చెప్పాడు? మీరు నా మాట వినకుండా ఉన్నట్లయితే ఈ మందిరం మాత్రం ఉండదు అని చెప్పాడు. ఓకే, ఇప్పుడు తర్వాత చూద్దాం. మందిరము దేవుడు తీసివేయటం అనేది జరిగిన సంభవం మీకు వివరిస్తాను. ఈ మందిరము తీసివేయబడక ముందు ఉన్న ప్రవక్త పేరు ఇర్మియా. 40 సంవత్సరాలు సేవ చేశాడు యూదా సంఘానికి. ఆయన ఇక్కడ ఉన్న ఈ మనుషులకి అందరికీ, యూదా రాజ్యానికి, రాజులకు, మనుషులకు ఈయన 40 సంవత్సరాలు వాక్యం బోధిస్తూనే వచ్చాడు. దేవుని దగ్గర నుంచి వచ్చిన దర్శనాలు చెప్పాడు. అయితే ఆ మనుషులు ఎవ్వరు కూడా, రాజులు కానీ, ప్రజలు కానీ, విద్యావంతులు కానీ ఎవరు కూడా ఈ ప్రవక్త అయిన ఇర్మియా చెప్పిన మాటలు వాళ్ళు వినలేదు. ఆఖరికి వినకపోవటం చేత దేవుడు వాళ్ళని పరాయి దేశానికి వెళ్ళిపోవటానికి అప్పగించాడు. అది జరిగిన విషయం రాస్తాడు దానియేలు 1వ అధ్యాయము 1-2 వాక్యాలు.
దానియేలు 1వ అధ్యాయము 1, 2 వాక్యాలు. యూదా రాజుకు యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున 3వ సంవత్సరమున బబులోను రాజుకు బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని ఆ మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను. కనుక ఆగండి, ఇప్పుడు ఏం జరిగింది? ఆ యెహోయాకీము అనేటువంటి రాజు ఇశ్రాయేలీలను యూదులను పరిపాలన చేస్తున్నప్పుడు ఇతను నెబుకద్నెజరు అనేటువంటి రాజు ఆయన బబులోను సామ్రాజ్యాన్ని నుంచి వచ్చి దండయాత్ర చేసి యెరూషలేమును ముట్టడి వేస్తే ఆయన ఆ దేవాలయంలో దేవుణ్ణి ఆరాధించడానికి ఆ బంగారపు పాత్రలు ఉపకరణాలు అన్నిటినీ ఆ రాజుకి ఇచ్చేశాడు. ఆ తర్వాత జరిగిన సంగతి కంటిన్యూ ఇప్పుడు చదవండి. అప్పగించాను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన ఆలయము బొక్కసములో ఉంచెను. అంటే బొక్కసం అంటే ఏంటంటే ధనాగారము, ధనము డబ్బు దాచేటువంటి స్థలం. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది? ముందు యెరూషలేములో ఉన్న ఈ పట్టణాన్ని, యెరూషలేముని, యూదా ప్రజలని దేవుడు వేరే పరాయ రాజులకు అప్పగించాడు. అయితే ఈ మందిరం గూర్చి దేవుడు ఏమన్నాడు? ఈ మందిరం గూర్చి దేవుడు చెప్పిన మాట, లేకపోతే ఈ ప్రజల గురించి దేవుడు చెప్పిన మాట, ఎంతకాలము వీళ్ళు ఈ రాజ్యాన్ని కోల్పోతారో ప్రవచనం ముందే చెప్పాడు ఇర్మియా. ఎంతకాలము? 70 సంవత్సరాలు. మీరు 70 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. ఆ 70 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళా తిరిగి వస్తారు. ఈ 70 సంవత్సరాల కాలం దేనికనమాట? వీళ్ళు దేవుణ్ణి తెలుసుకోవడం కోసం. వీళ్ళు 70 సంవత్సరాల కాలం పాటు బబులోను సామ్రాజ్యంలో బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఒక విషయం నేర్చుకున్నారండి. అది నేను అప్రిషియేట్ చేస్తాను. అప్పటి వరకు దేవుడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని 2వ ఆజ్ఞ చెప్తే వాళ్ళు ఇతర దేవతలను ఆరాధన చేశారు. వాళ్ళని ఆరాధన చేశారు. కానీ బబులోను సామ్రాజ్యానికి బానిసలుగా వెళ్ళిన తర్వాత ఇతర దేవతలను ఆరాధన చేయటం మానేశారు. మంచి పాయింట్ నేర్చుకున్నారు. ఈ 70 సంవత్సరాలు చాలా మంది ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు చనిపోయారు. అయితే ఇక్కడ చెప్తాడు, మీకు పాఠం చెప్పడానికి, మీకు బుద్ధి చెప్పడానికి, మీకు జ్ఞానం నేర్పడానికి, దేవుడు ఎవరో తెలుసుకోవడానికి ఈ శిక్షే తప్ప మీరు శాశ్వతంగా మిమ్మల్ని నాశనం చేయండి. మనకు తరచుగా ఏదైనా బాధ వచ్చినప్పుడు ఈ బాధ మనకు శాశ్వతంగా ఉంటుందేమో అని అనుకుంటాం. అలా కాదు. అది దేవుని తట్టు మనం తిరగటానికి, దేవుడిని నేర్చుకోవడానికి మనకి అలాంటి పరిస్థితులు సంభవిస్తాయి. అలాగే ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఇర్మియా ద్వారా ఈ ఇశ్రాయేలు దేశపు రాజులకు, యూదా దేశపు రాజులకు ఈ వర్తమానం ప్రకటించాడు. ఇర్మియా 25, 11, 12 చదవండి. ఇర్మియా 25, 11, 12. దేశమంతయు పాడుగాను నిర్జనంగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజుకు ఎంత చక్కగా చెప్పాడు. వీళ్ళు వెళ్ళక ముందే, వీళ్ళు బానిసలుగా పోకముందే ఆయన ముందే చెప్పాడు 70 సంవత్సరాలు మీరు ఉంటారని. అయితే ఈ 70 సంవత్సరాలు కరెక్ట్గా ఉన్నారండి. వాళ్ళు 70 సంవత్సరాలు వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు. ఎలాగంటే ఈయన 605 BCలో ఈ నెబుకద్నెజరు అనే రాజు వచ్చి యెరూషలేము మీద దండయాత్ర చేసి యూదులందరినీ తీసుకెళ్ళిపోయాడు. ఓకే, తీసుకెళ్ళిపోయిన ఆ కాలం అది. తర్వాత మరలా వాళ్ళు తిరిగి రావటానికి దేవుడు ఆజ్ఞ జారీ చేసిన ఆ టైం 70 సంవత్సరాలకు కరెక్ట్గా ఆజ్ఞ జారీ చేశాడు. అది 536 BC. హోరేష్ అనేటువంటి రాజు మీరు తిరిగి వెళ్ళొచ్చు అని ఆయన ఆజ్ఞ జారీ చేశాడు. కరెక్ట్గా 70 సంవత్సరాలు.
దేవుడు లెక్క ఎంత కరెక్ట్ చేస్తాడు చూడండి, టైం ఎలా పాటిస్తాడు అంతా ముందే చెప్తాడు దేవుడు. నేను చెప్పినట్లుగా మీరు చేస్తే మీరు శాశ్వతంగా ఈ రాజ్యము, ఈ మందిరము, ఈ దేశము, ఈ ప్రజలు, ఈ ప్రవక్తలు అన్నీ ఉంటాయి. కానీ మీరు మీ ఇష్టం వచ్చినట్లుగా చేసి మాతో దేవుడు ఉన్నాడని మీరు అనుకుంటే, మేము ప్రత్యేకమైన జనాంగం, మా యెరూషలేం పట్టణాన్ని ఎవరు ఏమి చేయలేరని అనుకుంటే అది పొరపాటు. అదే క్రైస్తవ సంఘానికి కూడా వర్తిస్తుందండి. ఎలా అంటే, మాది క్రైస్తవ సంఘము, దేవుడు మాతోటి ఎల్లప్పుడూ ఉంటాడు అనుకుని విచ్చలవిడిగా బ్రతికితే దేవుడు వాళ్ళతో ఉంటాడు. దేవుడు వాళ్ళతో ఉండడు. ఇది చాలా తెలుసుకోవాలి. ఒక మాట ఉపయోగిస్తారు తరచుగా, స్వరక్తం ఇచ్చి సంపాదించిన దేవుని సంఘం. వాస్తవమే, స్వరక్తం ఇచ్చి సంపాదించిన దేవుని సంఘం ఎలా ఉండాలి? ఆయన ఆదేశం చేశాడు మీరు ఎలా జీవించాలో. అలా చేస్తేనే మీరు ఆయన సంఘంగా ఉండే హోదా ఉంటుంది. స్వరక్తం ఇచ్చి సంపాదించిన మాట వాస్తవమే, కానీ మనం స్వరక్తం ఇచ్చి సంపాదించి ఈ సంఘము మనలను కొన్న తర్వాత మనం మన పనులు చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అర్థమైందా? అది పాస్టర్ కావచ్చు, సంఘ సభ్యులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎవ్వరికి క్షమాపణ లేదు దానిలో. అందరికీ ఒకటే గీతం. దేవుడు కొన్నమాట వాస్తవమే, కానీ ఆ విధంగా కొన్న దేవుడు వాళ్ళకి ముందే చెప్పాడు, మీరు నేను చెప్పిన షరతుల ప్రకారం జీవిస్తే నా నిబంధన మీకు ఉంటుంది. దేవుడు చెప్పిన ఈ నిబంధన ఇశ్రాయేలీయులకి, ఇప్పుడు మన వాక్యంలో లేనిది ఒకటి చదువుదాం. ఇక్కడ సభలో ఉన్న వాళ్ళు ఈ వాక్యం తీయండి. ఇది నిర్గమకాండము 19వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. దేవుడు తన ప్రజలుగా ఆయన ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళకి చెప్పిన మాటలు ఇవి. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వాక్యం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల, మీకు ఇక్కడ నా నిబంధన అనే మాటకి అర్థం ఏంటి తెలుసా? నిబంధన అనగా 10 ఆజ్ఞలు. నిబంధన అనగా 10 ఆజ్ఞలు. నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపత్యమగుదురు. ఎంత క్లియర్గా చెప్పు. నేను చెప్పిన ఈ నిబంధనను అనుసరించి నడిచిన ఎడల సమస్త దేశ జనులలో మీరు నా ప్రజలు అవుతారని చెప్పాడు. వాళ్ళు అలాగే చేస్తామని చెప్పారు, కానీ ఆ తర్వాత చేయలేదు. కాబట్టి ఒకళ్ళు దేవుని ప్రజలు కావాలని అంటే ఒకే ఒక కండిషన్ అండి. మనం దేవుని ప్రజలుగా ఉండటానికి ఏర్పాట్లు అన్నీ చేస్తాడు, కానీ మన తరఫు నుంచి దేవుడు కోరేది ఒక్కటే ఒక్క మాట, విధేయత. మన తరఫు నుంచి ఏం కోరతాడో ఒక్కటే మాట, విధేయత. మీరు విధేయులు అయితే దేవుని ప్రజలు, మీరు అవిధేయులైతే దేవుని ప్రజలు కాదు. దేనికి? నా కట్టలను మీరు అనుసరించి నా నిబంధన ప్రకారం మీరు జీవించినట్లయితే మీరు నా ప్రజలై ఉంటారని దేవుడు స్పష్టంగా వాగ్దానం చేశాడు, నిబంధన చేసి. సో వాళ్ళు ఉంటాము అన్నారు, కానీ వాళ్ళు ఉండలేదు. ఆ తర్వాత పరిస్థితులను బట్టి వాళ్ళు ఆ విధంగా ఉండకపోవటం చేత దేవుని ప్రజలుగా ఉండేటువంటి స్థితి అప్పుడు కోల్పోలేదు. కానీ వాళ్ళు శిక్షింపబడటం కోసం బబులోను సామ్రాజ్యానికి పంపబడ్డారు. బబులోను రాజ్యానికి వాళ్ళు పంపబడిన తర్వాత వాళ్ళు పాఠం నేర్చుకున్నారు. ఏం నేర్చుకున్నారో? విగ్రహారాధన చేయటం మానేశారు, ఇతర దేవతలను పూజించడం మానేశారు. ఆ తర్వాత తిరిగి వాళ్ళని ఆయన ఈ దేశానికి తీసుకొచ్చాడు. ఈ దేశానికి తీసుకురావడానికి టైం ఎంత పెట్టాడు? పంపించిన తర్వాత మళ్ళీ తిరిగి రావడానికి ఎన్ని సంవత్సరాలు? తిరిగి రావడానికి దేవుడు 70 సంవత్సరాలు అని చెప్పాడు. ఈ 70 సంవత్సరాల కాలం వీళ్ళకి పనిష్మెంట్. ఈ 70 సంవత్సరాల కాలంలో వీళ్ళని, ఆ దేశంలో ఉన్న బానిసత్వంలో ఉన్న వాళ్ళని నడిపించిన వాడు దానియేలు. ఈయన వీళ్ళతో పాటు వెళ్ళాడు. ఆయన అక్కడుండి వీళ్ళ కొరకు విజ్ఞాపన ప్రార్థన చేశాడు. వీళ్ళు మరలా తిరిగి వెళ్ళిపోయి యెరూషలేము దేవాలయం కట్టుకోవాలి, వీళ్ళు మరలా తిరిగి వెళ్ళిపోయి తన సొంత రాజ్యాన్ని స్థాపించుకోవాలి అని దానియేలు ఎప్పుడు దివారాత్రములు ప్రార్థన చేసేవాడు. అసలు నిజమైన పాస్టర్ ఆయన. ఎంత దుఃఖంతో ఉపవాసం నుండి దేవుని ప్రజల కొరకు వేడుకుంటే ఆఖరికి దేవుడు జవాబు చెప్పాడు. ఆయనకి ఆ సమయాన్ని చూపించాడు, ఆ సమయాన్ని చెప్పాడు. ఎప్పుడు ఈ ప్రజలు తిరిగి వెళ్తారు అనేటువంటి విషయాన్ని దేవుడు ఆయనకి తెలియచేశాడు. అప్పుడు ఆ దానిని బట్టి ఆ నెబుకద్నెజరు అనేటువంటి రాజు వీళ్ళని, ఇశ్రాయేలీయులను బానిసలుగా తీసుకెళ్ళాడు.
ఆ తర్వాత వాళ్ళ సామ్రాజ్యం అంతం అయిపోయింది. ఆయన నెబుకద్నెజర్ అనే రాజు చనిపోయాడు. ఆయన మనవళ్ళు పరిపాలన చేశారు, వాళ్ళ కాలం అయిపోయింది. ఆ తర్వాత వేరే రాజులు వచ్చారు, వాళ్ళు పారసీకులు. ఈ పారసీకుల రాజుల్లో మొట్టమొదటి రాజు పేరు కోరెష్. ఈ కోరెష్ అనే రాజుకి ఒక చాలా ఆశ్చర్యమైన సంగతి. ఈ కోరెష్ అనే రాజు బబులోను సామ్రాజ్యంలో పారసీక సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు అప్పుడు ప్రధానమంత్రి ఎవరున్నారు? దానియేలు ఉన్నాడు. దానియేలు అక్కడ ఆ ఉన్న కాలం అంతట్లో 68 సంవత్సరాలు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు ఆ దేశానికి. ఆయన కోరెష్ రాజుకి ఒక విషయం చూపించాడు. ఏంటంటే ఈ కోరెష్ రాజు గురించి బైబిల్లో ఉన్న ఏమంటారంటే ప్రవచనాలు చెప్పాడు. అంటే దానిని బట్టి దానియేలు బానిసగా కొనుక్కోబడుతున్నప్పుడు యెషయా గ్రంథాన్ని కూడా ఆయన కూడా తీసుకెళ్ళాడు అనమాట. ఎంత గ్రేట్ అండి! యెషయా గ్రంథాన్ని తీసుకెళ్ళాడు, ఇర్మియా గ్రంథాన్ని తీసుకెళ్ళాడు. కోరెష్ గురించి యెషయా గ్రంథంలో రాయబడింది. దానికంటే ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దానియేలు సింహబోన్లో వేయబడ్డప్పుడు కోరెష్ అనే రాజు కూడా ఉన్నాడు. కానీ అప్పుడు ఆయన ప్రధానమైన వాడు కాదు, ఆయన ఇంకొక రాజు దగ్గర పనిచేస్తున్నాడు, దర్యావేష్ అనే రాజు దగ్గర. ఆయన బోన్లో వేసినప్పుడు సింహాల బోన్లో వేసినప్పుడు దానిలో నుంచి కాపాడబడి బయటకు వచ్చాడని దానియేలు మీద చాలా అభిమానం పెరిగింది ఈ కోరెష్ అనే రాజుకి. సింహాలు ఈయనేమి చంపలేదు అని అంటే ఈయన ఆరాధన చేసే దేవుడు ఎంతో గొప్ప దేవుడు అని దానియేలు మీద చాలా నమ్మకము, చాలా గౌరవం పెరిగింది. అప్పుడు ఆ విధంగా గౌరవం పెరిగినప్పుడు దానియేలు ఇతనికి కోరెష్ అనేటువంటి ఈ మనిషికి అతని గూర్చి ఉన్న ప్రవచనం యెషయా గ్రంథంలో ఉంది చెప్పాడు. సామాన్యులైన మనుషులకి ఇవన్నీ తెలియవండి. ఇప్పుడు మామూలుగా బాధ చేసే పాస్టర్లకి ఎవ్వరికి తెలియదు ఈ విషయాలు. ఈ కోరెష్ అనే రాజు పేరు బైబిల్లో ఉంది. మనము ఒకవేళ పాఠంలో వాక్యం ఎక్కువ అయిపోద్దామని నేను ఈ మాటలు రాయలేదు, కానీ ఇప్పుడు చదువుదాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 45వ అధ్యాయము 1వ వాక్యం 2వ వాక్యం చదవండి. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజులను నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి చెప్పాడు. కోరెషు పుట్టక ముందు 150 సంవత్సరాల ముందు ఈ ప్రవచనం రాశాడు. మీరు ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం చదువుతున్న బైబిల్, మనం బోధింపబడుతున్న బైబిల్ నథింగ్, అసలు ఏమీ లేదండి. ఇది నేర్చుకోవాల్సిన పద్ధతి. ఈ 150 సంవత్సరాల ముందు కోరెషు పుట్టక ముందే యెషయా ప్రవక్త ఈయన పేరు పెట్టాడు, కోరెష్ అనే పేరు పెట్టాడు. ఇది యెషయా ప్రవక్త 8వ శతాబ్దంలో రాశాడు. ఇప్పుడు జరుగుతున్న సంబంధం 6వ శతాబ్దంలో జరుగుతుంది. ఇది జరగక ముందే ఇది దానియేలు ఈ ప్రవచనం చదివి, ఈ ప్రవచనాన్ని చదివి కోరెషుకి చెప్పాడు, దేవుడు నిన్ను అభిషేకించాడు తన ప్రజలను విడుదల చేయడానికి. ఎంత గొప్ప విషయం చూడండి. ఇది ఒక ప్రవచనమే కాదు, ఇంకా 2-3 ప్రవచనాలు ఉన్నాయి. కాబట్టి మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత 45వ అధ్యాయం 1 నుంచి 13 వరకు చదివితే అక్కడ వివరం అంతా చెప్తాడు. కోరెష్ అనేటువంటి పేరు బైబిల్లో అతను పుట్టక ముందే రాయబడింది. చాలా మంది పేర్లు పుట్టక ముందు రాయబడ్డాయి. మీరు బైబిల్ క్విజ్ పెడితే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో అని వెతికి పరీక్ష రాసి చాలా కష్టపడతారు. కానీ ఇలాంటి పేర్లు పుట్టక ముందు చెప్పిన పేర్లలో ఇది ఒకటి. ఇంకొక పేరు ఇస్సాకు పుట్టక ముందు ఆ పేరు చెప్పాడు. ఇంకొక పేరు బాప్తిస్మా ఇచ్చే యోహాన్, ఆయన పేరు కూడా చెప్పాడు ఆయన పుట్టక ముందు. తర్వాత యేసుక్రీస్తు వారు, ఆయన పుట్టక ముందు ఆయన పేరు చెప్పారు. కాబట్టి ఆ విధంగా పుట్టక ముందే 150 సంవత్సరాలు పుట్టక ముందే కోరెష్ అనే పేరు వాక్యంలో రాయబడింది. దానియేలు సింహబోన్లో నుంచి వచ్చిన తర్వాత ఈ కోరెష్ అనే ఈ రాజుకి ఆయన కూర్చొని ప్రవచనం చూపించాడు. అది ఆ ప్రవచనం చూసిన తర్వాత ఆయన ఆత్మావేశుడై ఈ మాటలు చెప్తాడు. ఇప్పుడు ఎజ్రా 1వ అధ్యాయము 1-2 వాక్యాలు చదువుతాడు. ఎజ్రా 1వ అధ్యాయము 1, 2, 3 వాక్యాలు చదవాలి. ఓకే.
పారసీక దేశపు రాజు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషును మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతట సాటించి రాతపూర్వకంగా ఇట్లు ప్రకటించాను. ఎవరు దేవుని వాక్యం చెప్పాడు కదా దానియేలు ఇతనికి. దానియేలు ఆయన బైబిల్ స్టడీ ఇచ్చాడు. దానిని బట్టి ఈ కోరేష్కి ఆయన చేయాల్సిన పని ఏంటో అర్థమైంది. అందుకని దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను యూదులను విడుదల చేయడానికి ఒక ప్రకటన చేశాడు. రెండో వాక్యం చదవండి. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యూదాయ దేశమందు యెరూషలేములో తనకు మందిరము కట్టించవలనని నాకు ఎంత చక్కగా చెప్తున్నాడు. ఎవరైనా అన్యుడైన ఈ రాజు చెప్తున్నాడు దేవునికి మందిరం నిర్మించమని ఆయన నాకు బయలుపరచాడని చెప్పాడు. ఓకే, మూడో వాక్యం చదవండి. కావున మీలో ఎవరు ఆయన జయంలో ఉన్నారో వారు యోధా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములో దేవుని మందిరము అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి కూడా అయిన. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. ఒక అన్యుడైన రాజు ఆయన గురించిన ప్రవచనాల్ని యెషయాలోను ఇర్మియాలోను రాయబడిన ప్రవచనాల్ని చెప్పాడు. అయితే ఆ ప్రవచనాల్ని తీసుకుని ఈయన దేవుడు నన్ను ఈ పని చేయడానికి ప్రేరేపించాడని బానిసత్వంలో ఉన్న యూదులందరినీ విడుదల చేయాలని ఆజ్ఞ జారీ చేశారు 536 BCలో. అప్పుడు ఈ ప్రజలందరూ తిరిగి వచ్చి దేవాలయం కట్టుకున్నారు. ఈ దేవాలయం కట్టుకున్నప్పుడు చాలా ఆటంకాలు ఎదురైంది. అయినా కానీ దేవాలయం కట్టుకున్నారు. చాలా సంతోషపడ్డారు మరలా తిరిగి దేవాలయం కట్టుకున్నామని. ఈ దేవాలయం మరలా తిరిగి కట్టబడాలి. ఎందుకంటే నెబుకద్నెజర్ అనే రాజు వచ్చినప్పుడు ఆ దేవాలయం కూర్చబడింది. కాబట్టి ఇలాంటి దేవాలయం చూస్తామా, కట్టుకోగలుగుతామా అని ఆ ప్రజలు చాలా బాధపడ్డారు. కానీ మరలా తిరిగి వచ్చి దేవాలయం కట్టుకున్నారు. ఈ దేవాలయం కట్టుకున్న కాలంలో దాన్ని పనిచేసిన ఆయన పేరు ఎజ్రా ఆయన జెరుబ్బాబెల్ అని వాళ్ళిద్దరూ ఆ బబులోన్ సామ్రాజ్యం నుంచి తిరిగి వచ్చి ఈ మందిరాన్ని కట్టించారు. అయితే ముందు మొట్టమొదటి దేవుడు వీళ్ళకి 800 సంవత్సరాలు ఇచ్చాడు. మొట్టమొదట ఉన్న వీళ్ళు బానిసలుగా వెళ్ళక ముందు. ఇప్పుడు వీళ్ళకి 400 సంవత్సరాలు ఇచ్చాడు. అందులో సగం. వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారో చూద్దామని వీళ్ళు ఏం చేశారు? ఈ 400 సంవత్సరాల కాలం పాటు ఈ మనుషులు ఎలా ప్రవర్తించారో మీకా రాశాడు. మీకా 3వ అధ్యాయము 10-11 వాక్యం. మీకా 3వ అధ్యాయము 10-11. నరహత్య చేయుట చేత సియోనును మీరు కట్టుదురు, దుష్టత్వం చేయుట చేత యెరూషలేమును కట్టుదురు. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. వారి యాజకులు కూలికి బోధింతురు. కూలి యాజకులు దేనికంట? కూలికి బోధిస్తారంట. కరండి. ద్రవ్యము కొరకు సోది చెప్పుదురు. అంటే మనుషులకి ఏం బాధ కలగకూడదు. సోది చెప్పేవాడు అంతా మేలు జరుగుద్దని చెప్తాడు. అవునంటారా? అదే సోది. మీకు ఇలాంటి ఆపద వస్తుంది, మీరు మారు మనసు పొందాలి అని చెప్పడు సోది చెప్పాడు. ఈ ప్రవక్తలు సోది చెప్తారు. కంటిన్యూ. ఆయనను వారు యెహోవాను ఆధారం చేసుకుని యెహోవా మా మధ్య ఉన్నాడు కదా, ఏ కీడు ఆంకో రాదని అనుచుందురు. చేసే అన్ని దుర్మార్గపు పనులు, కానీ దేవుడు మాతో ఉన్నాడు అన్న. 400 సంవత్సరాలు. మీరు ఆశ్చర్యపోతారండి. ఇప్పుడు ఆ రోజుల్లో క్రైస్తవ సంఘం ఎలా ఉంది అంటే, మనం ఈ రోజుల్లో ఒకవేళ ఇలా ఉంటే ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? పితరుల దగ్గర నుంచి వచ్చింది. వాళ్ళు 2వ
సారి వాళ్ళకి 400 సంవత్సరాలు ఇచ్చాడు. ఈ 400 సంవత్సరాల్లో వాళ్ళు అలాగే ప్రవర్తించారు. ఒకటి మాత్రం చేయలేదు, విగ్రహారాధన చేయలేదు. కానీ చెడు మాత్రం వీడు విడిచిపెట్టలేదు. దేవుడు, మేమే దేవుని ప్రజలం, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ఇందులో చెప్తాడు, లంచం తీసుకున్నారంట న్యాయాధిపతులు, ప్రవక్తలు సోది చెప్పారంట. చూడండి, యాజకులు కూలికి బోధించారంట. అంటే రూపాయి. ఎంత ఆశ్చర్యం చూడండి. సో అలాగూ వాళ్ళు 400 సంవత్సరాల పాటు అలా ప్రవర్తిస్తే యేసుక్రీస్తు వారు జన్మించారు. ఆఖరి కాలం యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఆయన యెరూషలేము తరచుగా వెళ్ళేవారు. ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేసిన రోజుల్లో తరచుగా యెరూషలేం వెళ్ళి యెరూషలేంలో తరచుగా దేవుని వాక్యం బోధించేవారు, ఖండించేవారు వాళ్ళు. సరే, ఒకరోజు ఆ సుందరమైన ఈ దేవాలయాన్ని చూసి వాళ్ళు ఆయన ఒక ప్రశ్న అడిగారు. శిష్యులు వాళ్ళు ఆయనతోటి మాట్లాడుతున్నారు, ఏదో విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఈ ఈ ఈ మందిరం ఎంత బాగుందో, దీన్ని చూడడానికి ఎంత బాగా కట్టారో, దీనికి ఎంత ఖర్చు అయి ఉంటుందో, ఎంత గొప్పగా కట్టారు ఇది అని వాళ్ళు మాట్లాడుతుంటే యేసు ప్రభు వారు అన్న మాటలు మత్తయి సువార్త 24:2. అందుకు ఆయన 24 మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, మీరు అన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా ఉండదు. పడద్రోయ యేసుక్రీస్తు వారు చెప్పారు, ఈ దేవాలయాన్ని మీరు రెండో దేవాలయాన్ని చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను నిలిచి ఉండదు. ఎందుకని? వాళ్ళు ఆ విధమైన జీవితం, దేవునికి ఇష్టమైన విధమైన జీవితము వాళ్ళు జీవించట్లేదు. రాతి మీద రాయి ఒకటి ఉండదని చెప్పారు. ఆ రాతి మీద రాయి ఉండదనే స్థలం చూశాను నేను. రాతి మీద రాయి ఉండదని చెప్పారు యేసు ప్రభు వారు. ఎంతకాలం అయింది ఆ విషయం చెప్పి? అయినా 2000 సంవత్సరాలు అయింది ఇప్పటికి. అయితే రాతి మీద రాయి ఉండదు అన్నాడు. ఓకే, యేసు ప్రభు వారు ఇంకొకసారి ఆయన ప్రాణం విసిగించినప్పుడు ఈ మాట అంటారు. మత్తయి సువార్త 23:38. 23:38. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చేవాడు ఇల్లు మీకు విడవబడిందంటే అయిపోయింది మీ ఇల్లు పని. నేను ఉండట్లేదు ఆ ఇంట్లో, మీ ఇల్లు మీకు వెలువబడింది. లోక రక్షకుడని యేసుక్రీస్తు యూదులు తృణీకరించారు. అంతకు ముందు ఉన్న యూదులు చేసిన నేరం కంటే ఇది గొప్ప నేరం. లోకరక్షకుడైన యేసుక్రీస్తుని వాళ్ళు తృణీకరించారు. అయితే అందుకని ఆయన ఏమన్నాడంటే, రాతి మీద రాయి ఒకటి ఆయనను నిలవబడదని చెప్పాడు. అప్పుడు యేసుక్రీస్తుని తృణీకరించిన తర్వాత ఆఖరి మనిషిని వాళ్ళు రాళ్లతోటి కొట్టిన, దేవుని సేవకుల్లో రాళ్లతో కొట్టిన మనిషి స్టెఫెన్ అనే మనిషిని వాళ్ళు 34 AD రాళ్లతో కొట్టారు. ఆయనలో ఏ లోపం లేదు, రాళ్లతో కొట్టి చంపారు. అక్కడితోటి వాళ్ళ చరిత్ర ముగిసింది. ఆ తర్వాత 70 AD రోమీలు యెరూషలేం మీదకి దండయాత్ర చేశారు. యెరూషలేం మీదకి దండయాత్ర చేసి యెరూషలేం చుట్టూ ప్రజలను పెట్టాడు. ముందు సెస్టస్ అనేటువంటి ఒక సైన్యాధిపతి వస్తాడు. ఆయన వచ్చి బాగా చూశాడు, ఈ పట్టణాన్ని జయించగలుగుతామా లేదా అనేటువంటి విషయాన్ని చూశాడు. జయించగలమనుకుని ఆయన మరలా తిరిగి వెళ్ళిపోయి సైన్యాన్ని అంతటిని తీసుకుని ఆ తర్వాత టైటస్ అనేటువంటి రాజే వచ్చాడు. ఈ టైటస్ అనేటువంటి రాజు వచ్చి యెరూషలేము చుట్టూ ఆయన తన సైన్యాన్ని పెట్టాడు. ఈ పట్టణము లోపల ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళటానికి లేదు, బయట ఉన్న వాళ్ళు లోపలికి రావటానికి లేదు. ఈ పట్టణంలో చుట్టూ ప్రాకారం ఉంది. వీళ్ళకి 1 సంవత్సరానికి సరిపడే అంత ఆహారం ఈ పట్టణంలో ఉంది. వాళ్ళు లోపల తింటున్నారు, ఉన్నారు. బయట వాళ్ళు లోపలికి వెళ్ళటానికి లేదు, లోపల వాళ్ళు బయటకు రావడానికి వీలు లేదు. ఆహారం కోసం ఇబ్బంది ప్రారంభమైంది. అందుకని రాత్రులు కొంతమంది గోడ దూకి అవతలకి వెళ్ళిపోయి ఏమైనా ఆహారం తెచ్చుకుందామని ప్రయత్నం చేస్తే వాళ్ళని పట్టుకున్న ప్రతి ఒక్కరిని సిలువేసేవాళ్ళు బయట. యేసుక్రీస్తు వారిని ఎక్కడ వేసేసాడు? యెరూషలేం బయట సిలువేశారు. ఎవరైనా తప్పించుకుని మళ్ళా తిరిగి పట్టణంలోకి వస్తే ఇక్కడ ఒక 50 మంది రెడీగా ఉండేవారు, వీడు ఏదైనా తెస్తే లాగేసుకుందాం. ఆ విధంగా మనుషులు ఆఖరికి యెరూషలేంను 1 సంవత్సరం ఆయన కాపు కాస్తే
ఆ తర్వాత ఆ లోపల ఉన్న మనుషులందరూ బలహీనం అయిపోయారు. చచ్చిపోయిన వాళ్ళని సమాధి చేయడానికి బయటికి వెళ్ళటానికి లేదు. పట్టణం అంతా కంపు కొడుతుంది, తినటానికి ఆహారం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ టైటస్ అనేటువంటి ఈ రాజు ఒక ఆజ్ఞ జారీ చేశాడు వాళ్ళకి. ఏమనంటే, మీరు యెరూషలేము దేవాలయానికి మాత్రం ఏమీ హాని చేయరు. ఈ విధంగా 1 సంవత్సరం పాటు వాళ్ళతోటి వీళ్ళు బాగా యుద్ధాలు చేస్తున్నారు కదా. ఈ టైటస్ అనే రాజు మధ్యరాత్రిలో నిద్రపోతున్నప్పుడు తూర్పున ఒక గేట్ ఉంటుంది. ఆ గేటు ఒక 50 మంది మనుషులకు పట్టుకుని దాన్ని తీయాలి, కానీ ఎవ్వరూ తీయకుండానే ఆ గేటు మధ్యరాత్రిలో తెరవబడింది. అది చూసిన ఈ సైనికులు లోపలికి కత్తులతోటి గుదేలతోటి లోపలికి ప్రవేశించారు. ప్రవేశించి మందిరంలో తలదాచుకుంటున్న వాళ్ళందరినీ 1,00,000 మందిని వాళ్ళు హతమార్చారు. ఆ రోజు హతమార్చిన తర్వాత ఇంకా కోపం చల్లారక ఎవడో పరిగెత్తుకుంటూ వచ్చి ఒక దివిటి తెచ్చి లోపల భవనం లోపలికి ఇసిరేశాడు. ఆ తర్వాత ఆ భవనం అంతా కాలిపోయింది. దానిలో ఉన్న బంగారం అంతా బంగారంతో పొదిగారు. ఆ తర్వాత అంత సుందరంగా ఆ బంగారం అంతా ఏర్లై పారింది. 1,00,000 మంది మనుషులు చనిపోయారు. 90,000 మంది మనుషులను బానిసలుగా రోమా దేశానికి తీసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు 70 ఏడి ఇది కోల్చబడి ఇప్పటికి దాదాపు 2,000 సంవత్సరాలు. పూర్తిగా 2,000 సంవత్సరాలు కాదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ మరలా దేవాలయం తిరిగి నిర్మింపబడలేదు. ఇప్పుడు ప్రస్తుతము ఏ స్థలములో అయితే దేవాలయము ఉందో ఆ స్థలములో ముస్లిం మాస్క్ ఉంది. దాన్ని గోల్డెన్ టెంపుల్ అని పిలుస్తారు వాళ్ళు కూడా. చూడడానికి దూరాన్ని నుంచి చూస్తే గోల్డ్ ఉంటుంది పైన. ఆ విధంగా అక్సా మాస్క్ అక్కడ ఏ స్థలంలో అయితే యెరూషలేము దేవాలయం ఉండేదో అదే దేవాలయంలో మరలా అదే స్థలంలో దీనిని కట్టారు. ఇదంతా మొత్తం ఈ ప్రవచనం అంతా మొత్తము చెప్పేశాడు వాక్యంలో. వాక్యాధారము వాక్యాలతోటి పాటు మీరు నా మాట వింటే మీకు యెరూషలేముకి ఏం జరుగుతుంది, దేవాలయానికి ఏం జరుగుతుంది, మీరు నా మాట వినకపోతే మళ్ళా ఏం జరుగుతుంది అని దేవుడు వాళ్ళకి మొత్తము 1,200 సంవత్సరాలు ఇచ్చాడు టైం. 1,200 సంవత్సరాలు. ప్రస్తుతం ఉన్న సంఘాలు, మన చుట్టుప్రక్కల ఉన్న సంఘాలు ఒక 100-200 సంవత్సరాలు లోపు ఉన్నాయి. కానీ వాళ్ళకి మాత్రం 1,200 సంవత్సరాలు ఇచ్చేట. ఈ 1,200 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన పని ఎప్పుడు వాళ్ళు తిరుగుబాటు. సో ఈ విధంగా ఈ మందిరము కూల్చబడుతుంది, ఈ రెండో మందిరం కూడా కూల్చబడుతుంది అనే ప్రవచనం. ఆ ప్రవచనం చదువుదాం ఇప్పుడు. ఈ ప్రవచనం ఏంటంటే దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 26-27 వాక్యాలు. దానియేలు గ్రంథము 9, 26, 27. ఈ 62 వారములు 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. చూడండి, అంతకు ముందు ఆలయం కాదు ఇది రెండో ఆలయం. ఈ ఆలయాన్ని నశింపు చేస్తారు అని ప్రవచనం చెప్పాడు. కరెక్ట్ గా యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఈ రెండవ ఆలయం పోల్చబడింది. చదవండి. వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధ కాలాంతం వరకు నాశనము జరుగునని. అది సంగతి. చాలండి, అక్కడ వరకు ఆగుదమ్మా. దీనిలో ప్రవచనం చెప్పాడు ఈ రెండో ఆలయం కూడా కూల్చివేయబడుతుందని, పరిశుద్ధ ఆలయము కూల్చివేయబడుతుందని ప్రవచనం చెప్పాడు. దాని ప్రకారం 77లో ఈ పరిశుద్ధ ఆలయము పోల్చబడిన తర్వాత ఈ ఆలయం మరలా తిరిగి నిర్మింపబడుతుంది, లేకపోతే యూదులు మరలా తన ప్రజలుగా ఉండడానికి అవకాశం ఉంది అనే ప్రవచనం లేదు. మొట్టమొదట బబులోను రాజ్యానికి వాళ్ళు కొనుక్కోబడ్డప్పుడు ఒక ప్రవచనం చెప్పాడు, 70 సంవత్సరాల తర్వాత మీరు తిరిగి వస్తారని. కానీ యేసుక్రీస్తు వారిని వాళ్ళు సిలువ వేసిన తర్వాత మరలా ఈ ఇశ్రాయేలీలు యూదులు దేవుని ప్రజలుగా మరలా ఉండటానికి తిరిగి వస్తారు అనే మాట చెప్పలేదు. కానీ ఆ తర్వాత కాలంలో ఇశ్రాయేలీలు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరూ చెదిరి వచ్చి ఇశ్రాయేల్ దేశంలో ఉన్నారు ఇప్పుడు. కానీ మందిరం లేదు. కానీ ఇప్పుడు దేవుని ప్రజలు కాదు. కాబట్టి
ఈ వాక్య ఆధారాలతోటి యెరూషలేములో మరలా దేవాలయం కట్టడం అసంభవం. ఒకవేళ కడితే ఏ రోజు ప్రార్థన చేస్తారని చెప్పాను? అందరూ ఆదివారం వాళ్ళే చెప్తున్నారు యెరూషలేములో దేవాలయం కడతారని, కానీ వాళ్ళకి ఆ విషయం తెలియాలి, అది కట్టబడటం జరగదు. కాబట్టి ఈ వాక్యాధారాన్ని బట్టి యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆ సమరయ స్త్రీతో ఈ మాట చెప్పారండి. అప్పటికి దేవాలయం కోల్చబడలేదు. యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వాక్యం. అమ్మా అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ ఈ పర్వతము మీదనైనను పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు మీరు తండ్రిని తండ్రిని ఆరాధింపరు. అంటే అయిపోయింది యెరూషలేం పని, మందిరం పని అయిపోయింది. మీరు ఒక కాలం వస్తుంది, ఆ కాలం అందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధించరు. కానీ ఒక ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, మనమందరం దేనికోసం ఎదురు చూడాలంటే ఇక్కడ ఈ వాక్యంలో చెప్తాడు. ప్రకటన గ్రంథము 21:2. ప్రకటన గ్రంథము 21:2. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ మహాపట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకం నుండి దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. ఓకే, ఇప్పుడు ఏంటనమాట? నూతన యెరూషలేం. ఇప్పుడున్న యెరూషలేంకి ఆ స్టేటస్ లేదు, దేవుని ప్రజలు కాదు, మందిరము కట్టబడదు. ఇవి మందిరం ఎవరైనా కట్టబడుతుందని చెప్తే వాళ్ళు ఈ వాక్యాలు చదువుకోవాలి. నేను చాలా క్లుప్తంగా చెప్తాను, ఈ పాట క్లుప్తంగా చెప్పాను. దేవుడు ఇశ్రాయేలీలకు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు టైము? 70 సంవత్సరాలు. ఇశ్రాయేలీలకు ఎన్ని సంవత్సరాలు ఇచ్చే టైము? మొట్టమొదట 800 సంవత్సరాలు. బబులోను సామ్రాజ్యాన్ని తిరిగి వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాలు, మొత్తం 1200 సంవత్సరాలు ఇచ్చాడు. ఈ 1200 సంవత్సరాల్లో ఒకటే పాట, ఆయన ఒకటే చెప్పాడు, మీరు నా మాట వింటే నా ప్రజలు అయి ఉంటారు, మీరు నా మాట వినకపోతే నా ప్రజలు కాదు. ఆయన మాట వినకుండా వాళ్ళు సోది చెప్తూ మేము దేవుని ప్రజలం అన్నారు. కాబట్టి మీ టైం అయిపోయిందని చెప్పాడు. మరి ఇప్పుడు దేవుని ప్రజలు ఎవరన్నమాట? మరి ఇప్పుడు దేవుని ప్రజలు ఎవరు? ఇశ్రాయేలీలు కాకపోతే వాక్యం చదువు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వాక్యం. దాన్ని ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు అధికారము అనుగ్రహించాను. ఫైన్ కదా. ఇప్పుడు యూదులు దేవుని ప్రజలు కాదు, యెరూషలేం మందిరం కాదు, యెరూషలేంలో మందిరం లేదు, కట్టబడటం కూడా జరగదు, అది సాధ్యం కాదు. కానీ ఎవరైతే యేసు ప్రభుని సంరక్షణగా అంగీకరిస్తారో వారే దేవుని ప్రజలు. యెరూషలేంలో దేవాలయం మరలా కట్టబడదు. కానీ మనం దేనికోసం చూడాలని చెప్పాడు? నూతన యెరూషలేం కోసం ఎదురు చూడాలి. క్రైస్తవులు అయిన వారు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షింపబడతారు. సో యెరూషలేం గురించి చాలా టీవీల్లో ప్రోగ్రాంలు వస్తున్నాయి, వ్యాసాలు రాస్తున్నారు, పుస్తకాలు రాస్తున్నారు. మేము వెళ్ళి చూసి వచ్చాము ఆ స్థలము, అది ఇది అని చెప్తున్నారు. చాలా మంది ధర్మాలు దానం ఇస్తున్నారు. ఆఖరికి అదంతా వేస్ట్ అని చెప్తాను. దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. మనం దేనికోసం ఎదురు చూడాలి? నూతన యెరూషలేం కొరకు ఎదురు చూడాలి. సో దేవుడు మీ అందరినీ దీవించును గాక. యెరూషలేములో దేవాలయం కడతాము, మీరు మాకు కానుక ఇవ్వండి అని ఈ రోజుల్లో చాలా మంది వస్తారు, బోధిస్తారు. దాన్ని అంగీకరించవలసిన అవసరం లేదు. యెరూషలేము ఇది దేవుని పట్టణంగా అది తృణీకరింపబడింది. ఆ ప్రజలు దేవుని ప్రజలుగా, ప్రత్యేకమైన ప్రజలుగా కాదు. ఒకవేళ యూదుల్లో ఎవరైనా సరే ప్రభు తట్టు తిరిగితే, ఆయన ఎవరైనా అంగీకరిస్తే వాళ్ళు దేవుని ప్రజలు అవటానికి అవకాశం ఉంది. కానీ
ఒక ఒక జాతిగా ఒక జాతిగా వారు దేవుని ప్రజలు కాదు. సో యెరూషలేములో దేవాలయం మరలా కట్టబడదు. దేవుడి వాక్యం విన్న వారిని అందరినీ ఆశీర్వదించి దీవించి కాపాడుగాక. కీర్తన పాడతారా? ఆమేన్. నూట 89వ పాట. పాటల పుస్తకం నుంచి 189వ పాట. నీ వాక్యమే నన్ను బ్రతికించెను.